మీకు కొన్ని కావాలంటే నిన్న మా ఎస్పీ గారు కూడా కొన్ని వీడియోస్ పంపించారండి, మీకు తెలుసు. చెప్పండి. పోలీసులు లోపలికి డెఫినెట్ గా పెడతామండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కేసులు పెడతాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్ గా ఇతను ఒక్కసారి చాపర్ లో వస్తారు, మళ్ళీ తిరిగి చాపర్ లో వెళ్లరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసిల రఘురామ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి, మనం ఎందుకు ఇక్కడ ఆయన విక్టిమ్ హౌస్ కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్ లో వెళ్దు, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్ లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి విత్ ఇన్ 10 minutes 15 minutes లో నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలను ఎవరైనా పోగేయగలరా? విత్ ఇన్ 15 minutes లో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకుని చేశాడు. దీనికి ఎందుకు నేను ఇంత పర్టికులర్ గా చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ ఒక హెలీప్యాడ్ కి వాళ్ళు పర్మిషన్ అడిగారు. అది 9 kilometers దూరంలో ఉన్న హెలీప్యాడ్. దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము చెప్పి దగ్గరలో హెలీప్యాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్ గా ఎందుకు ఇవ్వము, అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అన్నది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్ గా నాయకులకు చెప్పారు. 9 kilometers అంటే మధ్యలో 2-3 విలేజెస్ ఉన్నాయి, చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ మధ్య నుంచి వెళ్తే కనుక వీఐపీకి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు, కాబట్టి మీరు నియర్ బై హెలిప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి, ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బ్యారికేడ్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్యారికేడ్ సిస్టమ్ క్లియర్ గా పెట్టుకోలే. అంటే ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో వందల కొద్ది జనాలేమో సమీకరించుకున్నారు. అది డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారో, ఒరిజినల్ గా వచ్చారో, బయట నుంచి వచ్చారో, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు అయితే కొంతమంది వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదండి, ఒక హెలీప్యాడ్ దగ్గరికి మనం ఎంతమంది, ఈ ఫోటో ఒకసారి చూస్తే కనబట్టలేదా, నేను మీకు పంపిస్తాను. ఈ ఫోటో ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులుండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్ లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడు. మేము అందుకేనండి 1100 మందిని పెట్టాము. 1100 మందిని పెట్టడం జరిగింది. వాళ్ళు వాట్సాప్స్ లో మెసేజ్లు పెట్టుకుంటుంటే ముందు రోజు ఎస్పీ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేశాం. ఏమంటే మేము ఎక్కడా కూడా ఎవరిని హౌస్ అరెస్టులు చేయలేదండి, నిర్బంధించలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే, వాళ్ళు పూలప్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అక్కడ వచ్చేది మీ నాయకుడు, రేపొద్దున ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించవచ్చు అని చాలా క్లియర్ గా ఎస్పీ గారు అప్పీల్ పెట్టారు. ముందు రోజు మీడియాలో మాట్లాడారు, ఆ నాయకులు పిలిపించి మాట్లాడారు. అక్కడ బ్యారికేడ్స్ కూడా బాగాలేవని చెప్పింది ఆవిడ. 14 minutes అండి. ఎస్ క్లియర్. నాకు ఒక్కటే, అన్ని పక్కన పెట్టండి, టైమింగ్ అవన్నీ కాదు. వీఐపీని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ అలా తీసుకెళ్లిపోయి అక్కడ ల్యాండ్ చేశాడు. ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి చుట్టూను 900 మంది, 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు, పరదాలు, 5 సంవత్సరాలు అలవాటు అయిపోయాయి. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ అని పోలీసుల మీద దుమ్మతి పోయడం అనేది మంచిది కాదు. నేను అందుకే చాలా క్లియర్ గా ఎంతమంది పోలీసులు పెట్టాను. ఈ రోజుకి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ తల్లి గారికి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లో మళ్ళా విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరికండి? ఆయన Z+ సెక్యూరిటీ అండి. ఆయన యాక్చువల్గా ఒక సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ సిచ్యువేషన్ బట్టి, ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి,
ఇంచుమించు ఒక 1000 మంది వరకు మేము డిప్లాయ్ చేస్తాం. అదే చిన్న మీటింగ్ అనుకోండి, చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చేసుకుని, ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం, సీసీ కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం. అంటే ఫిజికల్ గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం. పెంచలేదండి, దయచేసి మీరు అదే నేను ఇందాక కూడా చాలా క్లియర్ గా చెప్పాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అక్కడున్న సెన్సిటివిటీ బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన, ఇందాక మీరు అడిగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు. మాకున్న రిపోర్ట్ ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబిలైజ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు. కాబట్టి అక్కడ ఏదైనా గలాటా సృష్టించడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మాకు పూర్వపు అనుభవం ఉందబ్బా. గొడ్డలి కత్తి మొదలైంది, తర్వాత కోడికత్తి వచ్చింది, తర్వాత గులకరాయి వచ్చింది, ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది మేము కనుక చూసుకోకపోతే. వాళ్ళు అంటారబ్బా, నేను అందుకే క్లియర్ గా చెప్పాను, చాలా క్లియర్ గా ఎంతమంది పోలీసులు పెట్టాము, ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేశారు, అదేవిధంగా ఎంతమంది పోలీసులు వీళ్ళు కొట్టి లోపలికి వచ్చారు, అన్ని కూడా సీసీ కెమెరాస్ లోని, డ్రోన్స్ లోని అన్ని క్లియర్ గా ఉన్నాయండి. అది మాత్రం నిజం. ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి ఆ భద్రతా వలయంలోకి ఇంచుమించుగా ఆ చాపర్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరి దగ్గర అందరి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. సార్ సారీ, ఈ విషయంలో మీకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. నిన్నే చాలా క్లియర్ గా సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టున్నారండి. మేము ఏదైతే అది ఇమీడియట్ గా అక్కడ నిజమా కాదా ఏంటి విషయం అని చెప్పేసి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా మేము దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాము. అసలు యాక్చువల్ గా డిప్యూటీ సీఎం గారు గాని, సీఎం గారు గాని, నేను ప్రత్యక్ష సాక్షి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు 1 సిగ్నల్ ఆపుతారండి, అంతే. 1 సిగ్నల్, అది కూడా ఆపొద్దని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో 1 సిగ్నల్ అంతే తప్పించి 2-3 సిగ్నల్స్ ఆపే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అక్కడ మేము వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకుని వాళ్ళ లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. ఎక్కడా కూడా మొన్న జేఈ మెయిన్స్ కి సంబంధించి ఆ ఎగ్జామ్ కి వెళ్ళలేకుండా ఉండి పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ టూర్ వల్ల మేము మానేశామన్న వాళ్ళందరూ కూడా అవాస్తవాలండి. దయచేసి అది కూడా పోలీసుల మీద నెట్టడం మానేయండి ప్లీజ్. గాలిలో ఉన్నారు, వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. మీరు మంత్రిగా అయిన తర్వాత ఇష్యూని అసెంబ్లీలో రేస్ చేశారు, డీజీపీ దగ్గర పెట్టారు. స్టిల్ ఇవాళకి కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. ఏంటి మీకు విషయం చెప్తున్నా, లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కు చెందుతారో కూడా తెలియకుండా 5 సంవత్సరాలు పనిచేయించారు. ఎక్కడ ఏ పని చేయించారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళకి పోలీసులు చేసేయడానికి కూడా రెడీ అయిపోయారు. అలాంటివన్నీ ఈ రోజు మేము కూలంకషంగా చర్చించుకొని అసలు అందులో ఎంతమంది విల్లింగ్ ఉన్నారు. కొంతమంది వాళ్ళని కార్యదర్శుల కింద తీసుకున్న తర్వాత అందులోని విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి కొంతమంది విల్లింగ్ ఉన్నారు, కొంతమంది విల్లింగ్ గా లేరు. సో విల్లింగ్ లో ఎంతమంది ఉన్నారు, విల్లింగ్ ఎంతమంది లేరు అనేది కేటగరైజేషన్ చేసుకుని వాళ్ళు ఏ పొజిషన్స్ లో పెట్టాలి, ఏ పనులకు వాళ్ళని ఉపయోగించుకోవాలన్నది గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. నాకు తెలిసి వితిన్ 10 days 15 days లో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళని ప్రాపర్ వేలో వాళ్ళకి అర్హత తగ్గట్టుగా వాళ్ళు కూర్చోడం. ఈ విషయంలో హెలికాప్టర్ విషయంలో భద్రత అంతమంది వచ్చినా సరే ముందుగా గుర్తించిన ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే భద్రతా వలయం బలహీనంగా ఉందా? అమ్మా మీకు విషయం చెప్తున్నాను, ఒక ఎక్స్ సీఎం వచ్చినప్పుడు భద్రత అనేది బ్యారికేడ్స్ అనేవి వాళ్ళు సొంతంగా వేసుకుంటారు, వాళ్ళు వేసుకోవాలి బ్యారికేడ్స్ అని. మేము సెక్యూరిటీ ఇస్తాం. లేకపోతే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్ కి వచ్చిన నా పైక్రోపేటలో కూడా టూర్ ప్రోగ్రామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. హెలిప్యాడ్ మేమే రెడీ చేసుకున్నాము, బ్యారికేడ్స్ మేమే వేసుకున్నాము. మరి అప్పుడు జరగని విషయాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడికి వెళ్ళలేదు, ఎన్నిసార్లు హెలికాప్టర్ లో రాలేదు, చాపర్ లో రాలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు జరగని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఆ రోజు కనీసం పోలీసు కూడా కనిపించేవాడు కాదే. నేనేమంటానంటే ఈ రోజు మేము దేనికి రిస్ట్రిక్ట్ చేయట్లేదండి. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక శంకుస్థాపనకు వస్తున్నాడన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ గానీ హౌస్ అరెస్టులు కానీ చేసిన పరిస్థితి. ఈ రోజు మేము అలా ఏం చేయట్లేదు కదా. ఈ రోజు అతని గురించి మేము చాలా క్లియర్ గా 1100 ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 1100 మంది పోలీసుల్ని మేము అక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. అక్కడ డిప్లాయ్ చేసుకున్నప్పటికీ కూడా పోలీసుల్ని అది ప్రీ ప్లాన్డ్. మీకు ఇంటెన్షనల్ గా జరిగింది అంటే ఒక రకంగా ఉంటది, బై మిస్టేక్ జరిగిందంటే ఒక రకంగా ఉంటుంది. ఎవరు దాడి చేస్తారో ఎందుకు చూస్తుంది? సారీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఉంది, డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది. టోటల్ అబ్జర్వేషన్ మొత్తం ఒక సెకండ్ వివిఐపి ప్రోగ్రామ్ లో మీకు టోటల్
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం ఏ రకంగా జరిగిందని మీ భావిస్తారు? మీకు ఒక విషయం చెప్పనా, పులివెందల ఎమ్మెల్యే 1+1 సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేది 1+1 సెక్యూరిటీ. లేదు అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో గానీ అతనికైనా థ్రెట్ ఉంది అనుకుంటే 2+2, ఎగ్జాక్ట్లీ 2+2. ఓకే, అతనికి కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చాం. ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారు, ప్రీ ప్లాన్డ్ గా ఏదో ఇబ్బంది కలగజేసేటట్టు ఉన్నారు, ఫ్యాక్షన్ ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది. కాబట్టే 1100 మందిని ఎందుకు పెడతామంటే మాకేంటి అవసరం అండి? మాకేంటి అవసరం? అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నుంచోడానికి 1100 మంది కాదు. అక్కడ వీఐపీకి ఏమీ జరగకూడదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు. అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి, లాస్ట్ కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు, మొన్న గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు, సొంతంగా గొడ్డలి వాళ్ళ సొంత బాబాయ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికని మేము అన్ని పెట్టుకుంటే, అవును డ్రోన్ పెట్టాము, అందువల్ల ఇప్పుడు అన్ని మాకు వచ్చినాయి. డ్రోన్ సర్వేలెన్సెస్ పెట్టాము, బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము, రోప్ పార్టీ ఇచ్చాము, అంబులెన్స్ పెట్టాము, గన్స్ పెట్టాము. అక్కడ ఇన్ని మేము భద్రత మేము పెట్టుకున్నాము. వాళ్ళు కావాలని తోసుకొని వెళ్లి అక్కడికి వెళ్లి ఇబ్బంది అది కూడా ఎయిర్ క్రాక్, లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. లైట్ వెయిట్ బా నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. ఇంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంతమంది పోలీసులు 250 మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక 600-700 మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు. తోసుకుని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా చేస్తాడబ్బా? 1100 మంది పోలీసులు ఏర్పాటు చేశాము, 250 మందిని హెలికాప్టర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెట్టామన్నారు. మీరే చెప్పారు అది. అంతమంది ఒకేసారి వస్తున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది. చర్యలేంటి అంటే అయిపోయి ఇప్పుడు జరిగింది కాబట్టి జరిగిందని సంగతి చెప్తున్నాం. ఒకటి మేము చెప్తున్నామండి, అంతమంది వచ్చిన వీఐపీ ఒక్క చెయ్యి ఒకటి పడలే వీఐపీ మీద. అక్కడెక్కడ ఎటువంటి గొడవలు జరగలే. అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ, అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా సృష్టిద్దామని మాట్లాడుకున్నా, ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని బయటకు వచ్చినా ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్ గా వీఐపీని కర్ణాటక, బెంగళూరు ఇంటికి చేర్చాం. అది పోలీస్ అంటే. దాని గురించి మాట్లాడండి.